రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పి మోసం చేసిందని బీసీ జాయింట్ యాక్షన్ కమిటీ ప్రతినిధి పందుల సైదులు బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు ఐతగోని జనార్దన్ గౌడ్ అన్నారు. బీసీ బిడ్డ సాయి ఈశ్వరాచారి మరణానికి కాంగ్రెస్ పార్టీదే పూర్తి బాధ్యత అని అన్నారు. సాయి ఈశ్వరాచారి మరణానికి కారణమైన కాంగ్రెస్ బీజేపీ మోసపూరిత విధానాలకు వ్యతిరేకంగా బీసీ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో నల్గొండ పట్టణం రామగిరిలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో కామారెడ్డి డిక్లరేషన్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చి మోసం చేసిందని అన్నారు. స్థానిక సంస్థలలో బీసీలకు గతంలో ఉన్న 23% రిజర్వేషన్లను కూడా దక్కకుండా చేసి దానిని 17% తగ్గించి బీసీ సమాజాన్ని మోసం చేసిందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగబద్ధమైన ప్రక్రియ పూర్తి చేయకుండా అడ్డుపడుతున్నందుకు మరియు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చి మోసం చేసినందుకే సాయి ఈశ్వరాచారి ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పారు. సాయి ఈశ్వరాచారి ఆత్మాహుతికి పాల్పడడం బాధాకరమని అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీజేఏసీ ప్రధాన కార్యదర్శి గజ్జి అజయ్ కుమార్ యాదవ్, జిల్లా కన్వీనర్ కర్నాటి యాదగిరి, పట్టణ చైర్మన్ పుట్ట వెంకన్న, చిలకరాజు సత్యనారాయణ, చెన్నోజు రాజు, విజయ్, అనంత నాగరాజ్ గౌడ్, కొంపల్లి రామన్న గౌడ్, అంబటి శివ, బాతుక సతీష్ కుమార్, భాస్కరాచారి, బ్రహ్మం తదితరులు పాల్గొన్నారు. నిప్పంటించుకొని ప్రాణాలు అర్పించి మరి ఇప్పటి వరకు మీ ప్రభుత్వం తరపున ఎవరన్నా పోయి పరామర్శించడం జరిగిందా సాయి ఈశ్వరాచారిని? ఎందుకింత అహంకారం మీకు? ఎందుకింత రాజకీయ అహంకారంతో మీరు బీసీలను పట్టించుకోవడం లేదు? మా బీసీలు ప్రాణాలు అర్పిస్తుంటే కూడా ఈరోజు నల్గొండ జిల్లాలో అదేవిధంగా అనేక చోట్ల గ్రామ స్థాయిలో సర్పంచ్ పోటీ చేస్తే కూడా జీర్ణించుకోలేక కొంతమంది వ్యక్తులు మా బీసీలని ఏ విధంగా చిత్రహింసలు పెడుతున్నారో చూస్తూనే ఉన్నాం. ఇప్పటికైనా రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు ప్రజలు ప్రతి ఒక్కరూ సాయి ఈశ్వరాచారి మృతిని స్ఫూర్తిగా తీసుకొని బీసీ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లి బీసీలకు రావాల్సినటువంటి 42% రిజర్వేషన్ల కోసం పోరాటం చేసి సాధించుకోవాలని చెప్పి అందరినీ కోరుతా ఉన్నాం. బీసీ సంఘాల నేతలకు కూడా ఒకటే హెచ్చరిస్తా ఉన్నాం, మీరు అధికార పార్టీలకు అమ్ముడు పోకండి, మా బిడ్డల ప్రాణాలు పోతా ఉన్నాయి. కాబట్టి ఇప్పటికైనా ప్రజాక్షేత్రంలోకి రండి, వచ్చి ఉద్యమాలు నిర్మించండి, ఆ వైపుగా బీసీలలో హక్కులను సాధించుకుందామని చెప్పి తెలియజేస్తూ ఆ శ్రీకాంతాచారి ఇప్పటికే తెలంగాణలో ఒక విషాదాన్ని మిగిల్చుండు, సాయి ఈశ్వరాచారి ఈరోజు ఒక విషాదాన్ని మిగిల్చుండు. మళ్ళీ ఆ విషాదానికి తావు లేకుండా ఒక బలమైనటువంటి ఉద్యమం ద్వారా రాజ్యాంగం కల్పించినటువంటి పద్ధతుల్లో నిరసనలు ఉద్యమాలు చేస్తూ ముందుకు అని చెప్పి తెలియజేస్తూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం తక్షణమే సాయి ఈశ్వరాచారి కుటుంబానికి 1 కోటి రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలి. ఆ కుటుంబంలో 2 బిడ్డలు ఉన్నట్టుంది, చాలా అనాథలు అయిపోతున్నారు. ఆ ప్రభుత్వం ఈశ్వరాచారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని చెప్పేసి స్పష్టంగా డిమాండ్ చేస్తూ